అండి, వెల్కమ్ టు అస్ట్రసకి. యాక్చువల్గా ఫైనల్లీ గివ్ అవే సెలెక్ట్ చేసే టైం అయితే వచ్చేసింది. సో ఐ హోప్ ఈ వీడియో అయితే ఈ చీర ఎవరికైతే వెళ్తుందో, అది ఎవరికైతే నీడ్ ఉందో అలాంటి వాళ్ళకే వెళ్ళాలని నేను అమ్మవారి సాక్షిగా కోరుకుంటున్నాను. అండ్ నేను పిక్ చేయడం కాకుండా మా పెద్ద బాబుతో అయితే పిక్ చేపిస్తాను. మా చిన్న బాబుతో పిక్ చేపిద్దాం అనుకున్నా, కాకపోతే తను పడుకున్నాడు. సో మా పెద్ద బాబుతో పిక్ చేస్తాను. తప్పకుండా ఎవరికైతే వస్తుంది, ఎవరికైతే ఈ చీర వెళ్తుందో వారిని అమ్మవారి లాగే భావిస్తాను. అండ్ దగ్గరలో ఉన్న వాళ్ళకైతే డైరెక్ట్గా నేనే ఇచ్చేసిస్తాను. లేకపోతే కనుక సో ఖచ్చితంగా నేను కొరియర్ చేస్తాను. సో ఇప్పుడైతే నేను వీడియో పిక్ చేస్తాను. సో చూద్దాం ఎవరికి వస్తుందో. ఓపెన్ చేయి. ఇటు చూపించేవారు వరుణ. హలో ద చూసారా, ఇది మీకు ఫ్రంట్ కెమెరాలో కనిపిదు, బ్యాక్ కెమెరాలో చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, నాట్ వరుణ్. ఇన్స్టా లైక్స్ వచ్చేసి 17 లైక్స్. యాక్చువల్గా ఈ కమెంట్ అయితే అంత పెద్ద ఎక్స్పెక్ట్ చేసేంత కమెంట్ కాదు. నార్మల్గా తను ఆల్ ద బెస్ట్ చెప్పాడు. కాకపోతే నేను ఏదైతే మీకు మాట ఇచ్చానో ఎక్కువ లైక్స్ వచ్చిన వాళ్ళని కూడా నేను రాస్తానని, అలాగ రాస్తే ఇంకా ఈ పేరే సెలెక్ట్ అయింది. సో ఇది వచ్చేసి నార్మల్గా నేను ఎవరినైతే ఇస్తానని చెప్పాను, ఈ డీటెయిల్స్ కలెక్ట్ చేసుకుని నేను ఖచ్చితంగా శారీ అయితే పంపిస్తాను. అండ్ మీరందరూ నన్ను నమ్మి ఇంత దూరం వచ్చి నన్ను సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. అండ్ ఎవ్రీ మైల్ స్టోన్కి నేను గివ్ అవే ఇవ్వాలి అనుకుంటున్నా. ఇలానే ఫాలో చేస్తుండండి. అండ్ క్లాతింగ్ అంటారా, 100% ట్రస్ట్ మీ. సో అమ్మవారి మీద నేను ఎలా నమ్మకం పెట్టానో మీరు కూడా నా మీద అలానే నమ్మి చూడొచ్చు. ఒక్కసారి చూడండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చకపోతే డెఫినెట్లీ మీరు నేను నమ్మండి అన్నా. సో ఖచ్చితంగా మీరైతే చూడండి. అండ్ ఈ డీటెయిల్స్ అయితే నేను మీ ప్యాక్ చేసేటప్పుడు కూడా వీడియో చేస్తాను.